పవర్‌ను, పతారను అడ్డం పెట్టుకొని బండి భగీరథ్ మీద కేసు గట్టిగా రాయలేదా ఏంది అనుకుంటా కొన్నొద్దుల సంది సోషల్ మీడియాలో చాలా మంది ప్రశ్నించారు కదా! అన్ని అరుసుకొని కేసును పక్కాగా విచారణ చేపియాలని డిమాండ్‌లొచ్చే వరకలిగో మొత్తానికి ఇప్పుడు కొత్త సెక్షన్‌లు పెట్టి కేసుని ఇంకింత గట్టిగా చేస్తురట. మరి ఆ కొత్త సెక్షన్‌ల కింద ఏమేమొస్తాయి? ఒకవేళ తప్పు తేలితే నిందితునికి ఎన్నేళ్ల శిక్ష పడతది? ఇగ అంటే పరారీలుంటే పని కాదు, దోలాడి దొరకబట్టైనా మైలపోలు తీస్తారని మంచిగానే అర్థం చేసుకున్న బండి భగీరథు భయపడైనా మొత్తానికి మొన్న రాత్రి లొంగిపోయిండు. ఇంకో దిక్కు పోక్సో కేసులో లోపటపడ్డ బండి భగీరథ్ మీద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఇంత కూడా వెనుకపోకుండా గట్టిగానే కేసులు రాస్తురు. మైనర్ బుజ్జి మీద కొన్నిసార్లు అత్యాచారం చేసిండని కంప్లైంట్లు ఉండేవరకలా బిఎన్ఎస్ సెక్షన్ 64(2)M సెక్షన్ ను కొత్తగా చేర్చిర్రు. ఈ సెక్షన్ కింద నేరం తేలితే నిందితునికి 10 ఏళ్లకు మీదనే జైలు శిక్ష, కొన్నిసార్లు జీవిత ఖైదు కూడా పడే ఛాన్సులు ఉన్నాయట చూడుర్రి. అయితే కేసుల కూకట్పల్లి జోన్ డీసీపీ రితరాజ్ మేడంను ప్రత్యేక దర్యాప్తు ఆఫీసర్ లెక్క పెట్టింది సర్కారు. ఇక రప్ప రంగంలో దిగిన రితరాజ్ మేడము పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు పోయి కేసు ఫైలను చూసి అన్ని అరుచుకున్నది. పోలీసులు నమోదు చేసిన వాంగ్మూలంలో ఏదో క్లారిటీ లేదని గుర్తుపట్టి ఇన్వెస్టిగేషన్ ఇంకింత లోతుగా చేస్తున్నది. డీసీపీ మేడమే స్వయంగా బాధితురాలు ఇంటికి పోయి ఆమెతో అన్ని మాట్లాడిందట కూడా. కేసుకు కావాల్సిన కొన్ని ముచ్చట్లను బుజ్జినడు అరుచుకుంటే ఆ మైనర్ బుజ్జి చెప్పిన వాటికి పోలీసులు రాసుకొచ్చిన సెక్షన్లకు పొంతనే లేదని గుర్తుపట్టిందట. ఇక ఎంబటే బిఎన్ఎస్ సెక్షన్ 64(2)M ను కేసులో చేర్చుర్రి, ఎంబడే దాని తగ్గట్టు పనిచేయాలని ఆర్డర్ చేసిందట. మరి మేడం పనితీరుతోనన్న బాధితురాలకి ఏ తీరు న్యాయం జరుగుతుంది, తప్పు తెలితే బండి భగీరథ్కు ఎసొంటి శిక్ష పడుతుంది అనేది రేపు చూడాలి. ఇక రాజకీయాలలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు అంటారు. ఆ మాటనైతే 100కి 200 పాలు నిజమే. కానీ అట్లా అని పాలిటిక్స్‌లో ఉన్నాం కదా! ఇక పగలు చూయించుకుంటా పక్క పార్టీ లీడర్లను, మాజీ సీఎంలను అస్సలు మనుషులు లెక్క కూడా చూడకుండా మాట్లాడైతే మంచిది కాదు. గసొంటి లీడర్లే అంతటున్న ఈ రోజులల్లా కేరళ అయిన ముచ్చట చూస్తే వారే వాటర్ మీరు కూడా. పాలిటిక్స్ ఎన్నున్నా, పార్టీలు ఏవైనా గానీ ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుట్ల ఎన్నడు వెనుక పోవద్దు అని నిరూపించిన ముచ్చటిది. కేరళ కొత్త సీఎం ఎవలేతరు అని ఫలితాలు వచ్చిన 10 దినాల దాకా పంచాయతీ నడిచిన పార్టీల ఫైటింగులైనా మొత్తానికైతే హైకమాండ్ ఫైనల్ చేసిన వీడి సతీష్ అని సీఎం అయ్యి ఇలా గ్రాండ్ గా ప్రమాణ స్వీకారం చేసిండు. ఇక ఆ స్టేజ్ మీద అలా పార్టీ పెబ్బర్ రాహుల్, ప్రియాంక గాంధీ ఉన్నారంటే సరే ఉండవలసిందే అనుకోవచ్చు. పక్క స్టేట్ తెలంగాణలో కూడా కాంగ్రెస్ సీఎమే కాబట్టి రేవంత్ రెడ్డి సార్ను, డిప్యూటీ సీఎం బట్టి సార్ను, కర్ణాటకకెళ్లి సిద్ధరామయ్యను, డీకే శివకుమార్ను పిలిచిరంటే కూడా ఓకే. కానీ అదే స్టేజ్ మీద మొన్నటి దాకా ముఖ్యమంత్రి ఉన్న మాజీ సీఎం విజయన్ కూడా ఉన్నాడు. అందరి తీరే షేక్ హ్యాండ్ ఇచ్చి మంచిగా పాలన చేయని మనసు నిండా ఆల్ ది బెస్ట్ చెప్పిండు. దీంతో పార్టీలు, సిద్ధాంతాలు, పాలిటిక్స్ ఎన్నైనా ఉండొచ్చు కానీ ఇట్లా ఆలు పిలిస్తే నేనెందుకు పోవాలని కాకుండా హెల్దీ రాజకీయాలు చూపించుకుంటా ప్రజాస్వామ్యంలో ఉన్న ఇల్వ ఇదే కదా అనుకుంటా సారు తీరు చూసిన వాళ్ళు నోరు నొచ్చేటట్టు మెచ్చుకుంటా కామెంట్లు చేయబట్టిరు అని రాష్ట్రాల పబ్లిక్. అట్లే మొన్ననేమో విజయ్ తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారే మాజీ సీఎం స్టాలిన్ ఇంటికి, అట్లనే పక్క పార్టీల లీడర్ ఇళ్లకు కూడా పోయి మంచి చెడ్డ అరుచుకొని సలహాలు సూచనలు తీసుకొని తారీఫ్లు అందుకున్నాడు. ఇక ఇసొంటి ముచ్చట్లు ఇంత ఇంటర్నెట్ లో వైరల్ అవుతుండే వరకలా కొందరు సీఎంలు ఉంటారయ్యా, గెలిచినాం కదా అని మాజీ సీఎంలన్న మర్యాద కూడా లేకుండా ఇజ్జతిని ఇంటి గుంజ గట్టేసి బయటకు వచ్చి నోటుకొచ్చింది మాట్లాడతారు. లాగులో తొండలిడుస్తా, నెత్తి మీద కాలేసి తొక్కుతా, వాళ్ళు చచ్చిపోతే మంచిగుండు అని అనుకుంటా ముఖ్యమంత్రి కుర్చీలున్నమన్న ముచ్చట కూడా మర్చిపోయి మాట్లాడతారు. అసొంటోళ్ళు ఇసొంటి చూసిన నేర్చుకోవాలనుకుంటా సోషల్ మీడియాలో సొట్లు పెడుతున్న జనాలుగా.